పల్లె పువ్వు వికసించినప్పుడే పట్టణానికి బతుకు, జాతికి పండగ. మరి అచ్చమైన అమాయకత్వాన్ని పుణికిపుచ్చుకున్న అటువంటి పల్లెటూళ్ల బాగోగుల్ని పట్టించుకోవాలన్న కనీస ధ్యాస మన పాలక దేవుళ్లలో ఎక్కడుంది, ఎంతమందికి ఉంది? గ్రామీణాభివృద్ధి అంటూ ఒక ప్రత్యేకమైన ఖాతా పెట్టి ఢిల్లీ పెద్దోళ్ళు ప్రతి బడ్జెట్లో కోట్ల కొద్దీ అందులో జమపరిచేస్తున్నా ఆ పల్లె తల్లి ఇప్పటికీ కన్నీరు పెడుతూనే ఉంది. తన దారి తనే చూసుకుంటోంది. గొంతు తడారిపోతే దప్పిక తీర్చడంలో కూడా పెద్ద పెద్ద ప్రభుత్వాలే అడ్డంగా ఓడిపోతుంటే అక్కడొక్క ఊరు మాత్రం ఒక్కటిగా నిలబడింది, ఘనంగా గెలిచింది. అరచేతులు రెండు పుండ్లెక్కిపోయి చర్మం రంగంతా వెలిసిపోయి పాదాలు పిండి ముద్దల్లా మొద్దుబారి లోపల బయట ఒళ్లంతా కుళ్ళబెట్టేసిన ఈ పాషాణం పేరేంటో తెలుసా? గుక్కెడు మంచినీళ్లు. వాటి లోపల కనిపించి కనిపించకుండా దోబూచులాడే ఆర్సెనిక్ అనే విషపు ఖనిజం. నిజానికిది భూగర్భ జలాల్లో దాక్కునుండే ఒక మామూలు మూలకమే. బయటకొచ్చి ఆక్సిజన్తో కలిసినప్పుడే కల్మషంగా మారేది. అవును, ఆర్సెనిక్ ఇవాళ ఇదే దాహం ముసుగేసుకుని గ్రామీణ వాతావరణాన్ని నిలువునా దహించేస్తున్న దారుణం. ఒకే ఒక్క ముచ్చటతో ముగించాలంటే ఇదొక పచ్చి విషం. కేవలం ప్రభావం చూపే వేగంలోనే తేడా. చేదు వగరు అంటూ దానికంటూ ప్రత్యేకమైన రుచి, రంగు, వాసన ఏదీ ఉండదు. అటువంటిది ఏదైనా ఉంటే తాగకూడదేదో తాగుతున్నామన్న కనీస స్పృహ అయినా వాళ్లలో కలిగి ఉండేది. దీంతో వచ్చే చావెంతో కూడా తెలిసొచ్చేది. మంచివనుకుని వీళ్లు తాగే నీళ్లలో 1.5 మిల్లీగ్రాం ఆర్సెనిక్ ఉంటే చాలు, అది మనిషి శరీరాన్ని 1 కిలో పరిమాణంలో దెబ్బతీస్తుంది. ఈ లెక్కన ఏళ్లకేళ్లు ఈ నీళ్లే తాగి బతకడం అంటే అదొక అత్యాశ, పచ్చి అబద్ధం కూడా. పేగుల్ని మెలిపెట్టి తిప్పినట్లు కడుపులో విపరీతమైన మంట, ఊపిరితిత్తుల్ని పిప్పి చేసేస్తున్నట్లు దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు. ఇవన్నీ ఆ నీళ్లు తాగినోళ్లలో కనిపించే సాధారణ సంకేతాలు. ఈ విషమంతా శరీరంలో ఏదో ఒక చోట చిన్న కుప్పలా చేరిపోయి చివరకు క్యాన్సర్ కాటుకే దారిపరిచేస్తోంది. ఉత్తరప్రదేశ్లోని బాలియా జిల్లా. అక్కడ దాదాపు 80 పల్లెలు ఇటువంటి విషాన్నే తాగి బతికేస్తున్నాయి. కాదు, చావు నోటికి దొరికిపోతున్నాయి. తెలిసి కొన్ని, తెలియకుండా కొన్ని తమ తమ శరీరాల్లో జరిగిపోతున్న మార్పులకు వాళ్ళు ఏవేవో కారణాల్ని వెతుక్కుంటున్నారు. దవాఖానాల చుట్టూ తిరిగేసిన దమ్మిడి ఫలితం కూడా లేదు. 10-15 సంవత్సరాల నుంచి వంతుల వారిగా ఇటువంటి నరకాన్నే అనుభవించిన దిలీప్ అనే ఒక పెద్దాయన చివరకు తాను రోజూ తాగుతున్న నీళ్లనే అనుమానించడం మొదలుపెట్టాడు. ఉన్న ఫలంగా ఇంటి పెరట్లోనే ఒక చిన్న బావి తవ్వించుకుని అందులోంచి తోడుకున్న నీళ్లను మాత్రమే తాగడం చురువు చేసుకున్నాడు. ఆ తర్వాత మెల్లగా తనలో కలుగుతున్న మార్పుల్ని, తాను మామూలు మనిషి అవుతున్న గుర్తుల్ని పసిగట్టి ఊరి మొత్తానికి ఈ విషయం చెప్పుకున్నాడు. అరే, ఇన్నేళ్లు మన ఊళ్ల మీద పడి ఇన్నేసి ఉసుర్లు తీసుకుంది ఈ బోరుబావి నీళ్ళ, విచిత్రంగా ఉందే. నిజానికి ఈ సమస్య పుట్టిందెప్పుడు? అదేదో రక్షిత మంచినీటి పథకం అంటూ 1990లో సర్కారోళ్లే ముందుకొచ్చి మంచినీళ్ళు ఇస్తాం, తాగి తరించండి అంటూ గల్లీకో బోరుబావి చప్పున తవ్విపెట్టి చక్కా పారిపోయారు. ఈ చేతి పంపులతో దొరికే సౌకర్యానికి జనమంతా మురిసిపోయారు కూడా. బిందెడు నీళ్ల కోసం మైళ్ళ కొద్దీ నడవాల్సిన కష్టం తప్పిందన్న ఆనందం వాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. కాకపోతే వాళ్ళేసిపోయిన బోర్లన్నీ నేరుగా 40 నుంచి 50 మీటర్ల లోతుకెళ్లి ఆర్సెనిక్ నిక్షేపాలుండే ఆ భూమి పొరల్లో నుంచి నీళ్లను తవ్వుకొచ్చేవే. ఈ నీళ్లు తాగితే ఏమవుతుంది, తాగిన తర్వాత ఏమైందన్న కనీస అవగాహన, ఆలోచన కూడా అక్కడి స్థానిక ప్రభుత్వాలకు లేకపోయింది. ఫలితం దాదాపు 40 లక్షల మంది జనాభా ఈ విషం తాగి చావలేక బతికేస్తుంటే దాదాపు 1.5 లక్షల చావులకు ఈ కలుషిత నీళ్లే ప్రధాన కారణమన్నది డాక్టర్లిచ్చిన సర్టిఫికేట్. ఇటువంటి ఆర్సెనిక్ అనే దుష్ట ఖనిజం కలిసిన నీళ్లు, అవి తాగితే వచ్చే రోగాలంటూ
100కు పైగా దేశాల్లో ఒక చర్చే జరిగిపోతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థే పనిగట్టుకుని ఇక్కడికొచ్చి సర్వే చేసుకుంటే ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 31 జిల్లాల్లో ఈ కాలకూట విషపు ఆనవాళ్లున్నట్లు తేలిపోయింది. అయితే ఇంతటి చేదు నిజం విన్న తర్వాత కూడా అక్కడున్న అధికారుల్లో కనీస కదలికే లేకపోయింది. ఇక ఆ ఊళ్ళో ఉండే అమాయక జనాభాకి మాత్రం అవగాహన వచ్చే ఛాన్స్ ఎక్కడా? మిగిలిన ఆ పిసరంత ప్రాణాల్ని అరచేతుల్లో పెట్టుకుని మా దారి మేము చూసుకుంటామంటూ 25 ఏళ్ల వెనక్కే పారిపోయిందొక పల్లెటూరు. మీరు తవ్విపెట్టిన బోరుబావులు మీరే ఉంచుకోండి అంటూ గవర్నమెంట్ వాళ్లకో నమస్కారం కూడా పెట్టేసింది. సుఖమైన సౌకర్యవంతమైన ఆ చేతి పంపుల్ని వాళ్ల మొహానే విసిరికొట్టి ఊరి చివరి నుండే ఆ పాడుబడ్డ దిగుడు బావుల్నే నమ్ముకోవాలంటూ అక్కడొక తీర్మానమే జరిగిపోయింది. అప్పట్లో వద్దనుకుని వెలివేసుకున్న ఆ పాత బావుల్ని ఊరి ఉమ్మడి సంపదగా ప్రకటించుకుని వాటినే శుభ్రంగా కడుక్కుని వాటి నుంచే తాగడానికో ముంతెడు మంచినీళ్ళని పుట్టించుకోవాలన్నది వాళ్ల తాపత్రయం. ఊట బావుల్లేని చోటైతే నీటి చలమల్లే వెతుక్కుంటూ వెళ్ళిపోయారు. 10-15 ఏళ్ల కుర్రాడి నుంచి 90 ఏళ్ల ముసలాళ్ల దాకా ఇంటిల్లి పాది మొత్తం దీనికోసమే ఒళ్ళొంచి ఒకలాంటి ఉద్యమానికే ఊపిరిపోసుకుంది. ఇప్పుడు వాళ్ళు పూర్తి విశ్వాసంతో నమ్మి తాగుతున్నదే అచ్చమైన మంచినీళ్లు, స్వచ్ఛమైన మంచినీళ్లు కూడా. గొంతు గుండె రెండూ భద్రం.